తాజా అంశాన్ని చూస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా కె రామకృష్ణారావును నియమించింది రాష్ట్ర ప్రభుత్వం. ఈ నెల 30న ప్రస్తుత సీఎస్ శాంతికుమార్ పదవి విరమణ చేయనున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి నాగేశ్చారి అందిస్తారు. ప్రస్తుతం సీఎస్ శాంతికుమారి ఈ నెల 30వ తేదీన పదవి విరమణ చేయనున్నారు. కొత్త సీఎస్ గా నియామకంపై కొంతకాలంగా కసరత్తు చేసిన ప్రభుత్వం ప్రస్తుతం ఆర్థిక శాఖ ప్రత్యేక సీఎస్ గా ఉన్న కె రామకృష్ణారావును సీఎస్ గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం రామకృష్ణారావు సీనియారిటీ జాబితా ప్రకారం అరవింద్ కుమార్, రామకృష్ణారావు, జయేష్ చంద్ర మరికొంతమంది 6 అధికారులు సీఎస్ హోదాలో ఉన్నారైతే వాటన్నిటిని పరిశీలించిన తర్వాత ఒకవైపు సామర్థ్యము, సమర్థత, అవగాహన, అనుభవం వాటన్నిటిని దృష్టిలో ఉంచుకొని రామకృష్ణారావును సీఎస్ గా నియమించాలని ప్రభుత్వం నియమించింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి 2014 నుంచి ఆర్థిక శాఖ బాధ్యతలను రామకృష్ణారావు నిర్వహిస్తున్నారు. ఆర్థిక శాఖకు సంబంధించిన కీలక నిర్ణయాలు తీసుకోవడంలో, అదేవిధంగా వివిధ పథకాలకు నిధుల సర్దుబాటు చేయడం, అభివృద్ధి పనులకు అటు కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు రాబట్టడంలో కానీ, ఇటు అప్పు రుణాలకు సంబంధించిన విషయాల్లో కానీ కీలకమైన నిర్ణయాలు తీసుకోవడంతో పాటు ప్రభుత్వానికి కీలక మార్గదర్శకాలు ఇవ్వడంలో రామకృష్ణారావు పాత్ర సుమారు 11 సంవత్సరాలుగా అత్యంత కీలకమైన పాత్ర పోషిస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం ఉన్నటువంటి రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు, ఇతర అవసరాలు వాటన్నిటిని దృష్టిలో ఉంచుకొని రామకృష్ణారావుని సీఎస్ గా నియమించాలని ప్రభుత్వం నిర్ణయించి ఉత్తర్వులు జారీ చేసింది. శాంతికుమార్ కి రాష్ట్ర సమాచార ప్రధాన కమిషనర్ గా నియమించవచ్చిన ఒక చర్చ జరుగుతుంది. త్వరలోనే దానికి సంబంధించి కూడా ఉత్తర్వులు జారీ చేసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఆమె పదవి విరమణ చేసిన తర్వాత దీనిపైన నిర్ణయం వెల్లడించే అవకాశం ఉంది. సీఎస్ నియామకం చేపట్టిన నేపథ్యంలో కొద్దిసేపట్లో రాష్ట్రంలో భారీ ఎత్తున ఐఏఎస్ అదేవిధంగా ఐపీఎస్ అధికారుల బదిలీలకు రంగం సిద్ధమైంది. వాటికి సంబంధించి కూడా కొద్దిసేపట్లోనే వాటన్నిటికి సంబంధించి కూడా ఉత్తర్వులు రాబోతున్నాయి. అయితే నగేశ్చారి, సీఎస్ గా కె రామకృష్ణారావు ఎప్పటి వరకు పదవిలో కొనసాగనున్నారు? ఆయన ఐఏఎస్ లో ఆయన మరో 6 నెలల్లో సర్వీస్ ఉంది. ఐఏఎస్ గా 6 నెలల్లో ఆయన పదవి విరమణ చేయబోతున్నారు. అయితే ప్రభుత్వం మరో 6 నెలలు పొడిగించాలి, ఆయన సర్వీస్ ను పొడిగించాలని భావిస్తుంది. ఆ విధంగా మరొక 6 నెలల తర్వాత మరో 6 నెలలు కూడా పొడిగించుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆయనకున్న సర్వీస్ 6 నెలలతో పాటు మరొక కేంద్ర ప్రభుత్వం సహకరించినట్లయితే మరొక ఏడాది పాటు కూడా, అంటే 1.5 పాటు ఆయన సేవలను వినియోగించుకోవాలని ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టుగా ఐఏఎస్ అధికార వర్గాల్లో చర్చ మాత్రం జరుగుతుంది. అయితే ప్రస్తుతం అధికారికంగా మాత్రం ఆయన వయసు ప్రకారం మరో ఒక 6 నెలల పాటు ఆయన సర్వీస్ లో ఉంటారు. ధన్యవాదాలు నాగేశ్చారి.